వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే. కోర్టులు మొట్టికాయలు వేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు బుద్ధి రాలేదన్న ఈటల. డాక్టర్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బిర్లా ఎలీజా. కగార్ ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలన్న బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు. ఆరూరు ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. డంపింగ్ యార్డుకు అంబేద్కర్ జెండాల తరలింపుపై దళిత నేతల ఆగ్రహం. ప్రభుత్వ బాలికల పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎంఈఓ. దేశవ్యాప్తంగా కుల గణన చర్చ సాగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కులగణన చర్చ సాగుతున్న తరుణంలో బీజేపీ ఖమ్మం జిల్లా నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కులగణన అనేది సామాజిక న్యాయానికి బీజం వేయగలిగే చారిత్రాత్మక ప్రక్రియ అని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జెడ్పీ కార్యాలయంలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బీసీ వర్గాల సంక్షేమానికి మోదీ తీసుకుంటున్న చొరవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, శీలం పాపారావు, జ్వాల నరసింహారావు, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశ ప్రధాని శ్రీ మాననీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు భావితరాలకు ఏం ఫలాలని ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వం జనగణనలో కులగణన చేయటానికి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బిల్లు అమలులోకి వచ్చిన రోజున బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి చారిత్రాత్మక బిల్లుని ప్రవేశపెట్టిన మోడీ గవర్నమెంట్కి, క్యాబినెట్ మినిస్టర్లకి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఖమ్మం భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బిల్లు యొక్క లాభాలు బడుగు బలహీన పేద ప్రజలకి, వారి అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క బడుగు బలహీన ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంట, మోడీ గారి వెంట ఉంటారు. ప్రజలందరూ మద్దతు బలంగా మోడీ గారికి ఉంది. వీరందరూ కూడా ప్రత్యేకంగా మోడీ గారికి వారి తరఫున ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టేటువంటి సందర్భంగా మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ వారి రుణం తీర్చుకునే సందర్భంగా కార్యకర్తలు, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. జై. అందరికీ నమస్కారం. ఇది స్వతంత్రానికి పూర్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు లండన్ కౌన్సిల్లో బహుజనులకి కుల విభజనగా కులాల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు చేసి ఈ యొక్క రాజ్యాంగంలో వారికి రాజ్యాధికారం కోసం అవకాశం వచ్చే రిజర్వేషన్ ప్రక్రియ ఒక 20 సంవత్సరాల పాటు ఉండాలని వారి యొక్క ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి కేవలం
ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాయ మాటలు చెబుతూ అందరినీ కూడా మభ్యపెడుతూ పలు దఫాలుగా జనాభా లెక్కలు తీసి ఈ యొక్క కుల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి జన లెక్కల్ని మాయలుగా చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాయ లెక్కలతో ఒక జనాభా లెక్కల్ని ప్రవేశపెట్టి కుల ప్రాతిపదిక మీద కూడా లెక్కల్ని మభ్యపెట్టి చూపిస్తా ఉన్నది. కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్యాబినెట్ లో జనగణన, అందులో కుల గణన చేయాలని చెప్పేసి క్యాబినెట్ లో ఆమోదం తెలియజేసి ఆమోదం పొందినందుకు మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి, వారి క్యాబినెట్ కి ధన్యవాదాలు చేసే కార్యక్రమంలో అంబేద్కర్ గారి సాక్షిగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం ఈ రోజు ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన రోజు. అయితే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఒక బీసీ ప్రధాని బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన ఏదైతే ప్రవేశపెట్టి కేబినెట్ నుంచి ఆమోదం తెలియజేయటం, అది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక ఆశాజనకంగా ఉంది. రానున్న రోజుల్లో దాని ఆధారంగానే రిజర్వేషన్, దాని ఆధారంగానే ఫలితాలు వస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి బడుగు బలహీన వర్గాల తరఫున పాలాభిషేకం చేస్తూ ఈరోజు ఖమ్మం జెడ్పీ సెంటర్లోని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న అని చేసిందో అది ఖచ్చితంగా అవాస్తవం, ఒక ఫేక్ గా, ఒక అవకతవకలుగా చేయడం చాలా బాధాకరం. ఇకనైనా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా పారదర్శకంగా తెలంగాణలో కూడా జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం. భారత్ మాతాకి. దేశంలో ఉన్నటువంటి కార్మికులకి, శ్రామికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మరి ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక లిఖితదగ్గ రోజు, ప్రజాస్వామ్యం పరిణమిల్లిన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కలలు కన్నటువంటి ఆ కళలని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజం చేస్తా ఉన్నారు. మరి ఈ జనగణన ఏదైతే ఉందో, ఈ జనగణనతో పాటు కులగణనను చూసి దేశాన్ని ఎక్స్రే చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మరి భారతదేశాన్ని స్కానింగ్ చేసి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే కాంగ్రెస్ చేయలేనటువంటి ఈ జనగణని కులగణనని చేసి మరి దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఓబీసీ మోర్చా తరఫున ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెంటర్ లో పాలాభిషేకం చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మల్కాజ్గిరి నియోజకవర్గం వ్యాప్తంగా మేడే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు చేపట్టారు. కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఘనంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నాగేష్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక లోకానికి మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని తెలిపారు. అన్ని రంగాల్లో కార్మికులకు సముచిత గౌరవం లభించాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఫలాలను వారికి అందించాలని సూచించారు. కష్టపడుతున్నారు, రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. కార్మికులు ఎంతైతే కష్టపడతారో ఫలితం లేదు, కష్టజీవులు అయిపోయారు. పెత్తందారులు కార్మికులను అణచివేస్తున్నారనే ధోరణిలో చికాగోలో 140 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా కార్మికుల హక్కుల గురించి, కార్మికులు 8 గంటలే పనిచేయాలి,
వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఉద్యమం చేసి మరి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది. కాబట్టి చనిపోయినప్పుడు మరి ఆ బుల్లెట్ తోటి పోలీసులు కాల్చినప్పుడు మరి బట్టలన్నీ ఎర్రగైపోతే మరి ఆ రక్తం నుంచి వెళ్ళి ఆ బట్టలు తీసి ఎర్రజెండలాగా కార్మికుల దినం మేడే అనేది నిర్వహించి మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో మేడే నిర్వహించుకుంటాం. ముఖ్యంగా మన దేశంలో కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ కష్టాల గురించి చెప్పుకొని మరి ఒక యూనిటీగా మేడే రోజున అందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పుకొని ప్రతి సంవత్సరం మరి ఆ సంవత్సరంలో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్మికులకు, మరి జరగబోయే సంవత్సరంలో ఏవేవి చేసుకోవాలి కార్మికుల గురించి అనేది మరి తెలుసుకునే రోజు అందరూ ఏకమైన రోజు. కాబట్టి ఈ రోజున మరి పెద్దలు మర్కజీ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గజ్జలు కూడా ఆయన రావడం జరిగింది. సో అందరూ కూడా రావడం జరిగింది. సో చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించి రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్ పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం పేద ప్రజలు రైతుల ఉసురు పోసుకుంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కుక్కట్పల్లి నియోజకవర్గం కుక్కట్పల్లి గ్రామంలోని నల్ల చెరువును ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు రైతులు పట్టాదారులతో కలిసి సందర్శించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి పేద ప్రజలు రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల వ్యతిరేకత, ప్రజల ఆక్రందనకు దుఃఖానికి భయపడి తోకముడిచిన హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దొడ్డిదారిన మళ్లీ పిచ్చి పనులను చేస్తున్నారన్నారు. హైడ్రాను రద్దు చేయకుండా హైడ్రా ముసుగులో కొత్త పనులు చేపడుతున్నాడు. గతంలో నల్ల చెరువులో హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేతలు జరపడంతో అప్పట్లో బుచ్చమ్మ అనే రైతు తమ భూమి పోతుందని భయపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. కాగా ఇప్పుడు తాజాగా హైడ్రా నల్ల చెరువులో మట్టిని తోడుతోంది. చెరువు విస్తీర్ణం 20 ఎకరాలు ఉంటే అందులో కేవలం 7.36 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన భూమి అంతా రైతులకు సంబంధించిన పట్టా భూమి ఉంది అన్నారు. నల్ల చెరువులో హైడ్రా పేరుతో తవ్వుతుండడంతో పట్టాదారులు హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు మెట్లు ఎక్కడంతో పట్టాదారుల విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఎటువంటి పనులు చేపట్టవద్దని హైడ్రా అధికారులకు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డికి కోర్టులంటే గౌరవం లేదు, హైకోర్టు పనులు చేపట్టవద్దని చెప్పినా వినకుండా నల్ల చెరువులో పనులు చేపడుతున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత హైడ్రా చట్టం తెచ్చి పేద ప్రజల రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆ భయం ఇంకా తొలగిపోలే. తోకముడిచినటువంటి హైడ్రా ప్రజల ఆక్రందనలకు, ఆవేదనకి, దుఃఖానికి భయపడ్డ రేవంత్ రెడ్డి దొడ్డిదారుణ మరో పిచ్చి పని చేస్తున్నారు. హైడ్రాను రద్దు చేయకుండా హైడ్రా ముసుగులో మళ్ళా పిచ్చి పని చేస్తున్నారు. ఒకనాడు హైడ్రా సందర్భంగా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ షెడ్లను కూల్చివేస్తే మనోవేదన గురై బుచ్చమ్మ అనేటువంటి రైతు చనిపోయింది. దాని తర్వాత ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్యలో ఒక 10 రోజుల క్రితం నుంచి నల్ల చెరువు విస్తీర్ణం 19 ఎకరాల పైచిలుకు, 20 ఎకరాల లోపు 19 ఎకరాల పైచిలుకు. అలా ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. మిగతాదంతా కూడా రైతులకు సంబంధించిన వందల సంవత్సరాలుగా రైతులకు సంబంధించిన పట్టా భూములు. వాళ్ళు తేలినప్పుడు ఒక పంట పండించుకుంటారు, 2 పంటలు కూడా పండించుకుంటారు. ఈ హైదరాబాద్లో ఈ అర్బనైజేషన్ జరిగిన తర్వాత చెరువులన్నీ కూడా వ్యవసాయ పొలాలకు నీళ్లు బంద్ అయిన తర్వాత, ఎఫ్టీఎల్ అన్ని పోయిన తర్వాత, కట్టల మీద మత్తళ్ళ మీద షెడ్లు వచ్చిన తర్వాత
న్యాచురల్గానే ఈ పట్టా భూములు ఏవైతున్నాయో తేలినాయి, వాటిని మట్టి నింపుకున్నారు, మంచి షెడ్లు వేసుకొని వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి ఆ ప్రైవేటు రైతుల భూములు నోటీస్ ఇవ్వకుండా, కనీసం చెప్పకుండా బుల్డోజర్లు పెట్టి వాటి బాయిల్ లెక్క తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. మా భూములలో మీరెవరు తవ్వడానికి? మీ 7 ఎకరాల 36 గుంటలలో మీరు తవ్వుకోండి, మీరు బాగోతులు ఆడించుకోండి, కానీ మా పట్టా భూములలో మీరు ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళు పోయి హైడ్రాను వేడుకున్నారు, రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. ఎక్కడి నుంచి సమాధానం రాకపోతే చివరికి న్యాయం జరగాల్సింది కోర్టులో కాబట్టి హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు మొత్తం పరిశీలన చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే, మీరు ప్రైవేటు పట్టా భూములలో ఎలాంటి చర్యలు చేపట్టద్దు, మిషన్లు పెట్టద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోర్టులు అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. పోలీసులకు కూడా మరి ఇది గవర్నమెంట్ పిలుస్తాంది, అధికారులు పిలుస్తాను, మేము ఎందుకు పోవాలనేటువంటి భావన కూడా వాళ్ళకు లేదు, సోయి లేదు వాళ్ళకి. వాళ్ళు రక్షణ ఇస్తారు, వీళ్ళు మిషన్లు పట్టుకొని వస్తారు. మరి నిన్న కూడా అంటే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా నిన్న ఇక్కడ అధికారులు మిషన్లు పెట్టి ప్రైవేటు పట్టా భూములలో మట్టిని తీస్తూ ఉంటే ఇవాళ ఎన్నిసార్లు మొట్టుకున్నా కూడా ఆపలేదు. ఇవాళ మేడే కాబట్టి కొంచెం ఆగినట్టు కనబడతా ఉంది. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఒకవేళ కనుక నల్ల చెరువుని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే, పార్కులు చేయాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ మా ప్రైవేటు మా పట్టా భూములకు ఎంత విలువ కలిగిన భూమిలో అంత విలువ కలిగిన భూములు మాకు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. రెండవది, లేదు నువ్వు అక్వైర్ చేసుకుంటా అంటావు, మాకు కంపెన్సేషన్ ఇచ్చి అక్వైర్ చేసుకో. లేదు నువ్వు టీడీఆర్ అంటున్నావు, ఏ ప్రాతిపదిక ఇస్తావో, ఎంత విలువ ఇస్తావో, మరి ఉన్న విలువ ఇస్తావా, ఇక్కడ ఉన్న నడుస్తున్న విలువ ఇస్తావా, రిజిస్టర్డ్ వాల్యూ విలువ ఇస్తావా, ఎన్ని రేట్లు ఇస్తావు, నువ్వు ఎట్లిస్తావు? మాకు సమాధానం చెప్పకుండా ఉత్తనే నీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారని, నీకు ఎవడు అడ్డం రాడని చెప్పి అహంకారపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి చెప్తున్నాం, మేము ఎక్కడ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, ఈ చెరువుల బ్యూటిఫికేషన్ మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రైవేటు వ్యక్తుల ఇల్లు కూడుస్తా అంటే, ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములు గుంజుకుంటా అంటే ఈ అబ్బా జాగిరి కాదు సుమా, ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు భూమి మీదకి రండి, మీరు మాట్లాడిన రైతాంగంతో మీరు పరిష్కారం చూపాలి తప్ప మీరు ఏది పడితే చేస్తే మంచిది కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, హెచ్చరిస్తా. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్స్ తో సమావేశం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్స్ తో కలిసి ప్రెస్ మీట్ ను నిర్వహించారు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యం పేదలకు వరం లాంటిది అన్నారు. వైద్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్య సేవలను అందించాలని తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి కృతజ్ఞతలు తెలిపిన ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు భిల్లా ఐలయ్య. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం.
కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు. కగార్ ఆపరేషన్ పేరుతో అమాయక ఆదివాసీ గిరిజన బిడ్డల ప్రాణాలను బలిగొంటున్నారని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు మండిపడ్డారు. వెంటనే కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. వేలాది సాయుధ బలగాలతో మావోయిస్టుల ఏరువేత కోసం ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతాల్లో గత 2 వారాలుగా కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో జల్లెడ పడుతున్న సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ సీను నాయక్ డిమాండ్ చేశారు. ఆరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరం గాను పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009-2010 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చదువు నేర్పించిన గురువులకు ఘనంగా సత్కరించారు. శరత్ చంద్ర మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రిందట విడిపోయినాం, అందరం చదువు నేర్పిన గురువులతో కలుసుకోవాలని ఈ ఆత్మీయ సమ్మేళనంను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మనమందరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలని, వివాహాది శుభకార్యాలను అందరూ కలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తోటి మిత్రులతో తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తోటి మిత్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చదువు నేర్పిన గురువులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా జనగణనతో కుల గణనకు ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మెదక్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడకగా బీసీ కులగణన చేసిందని, ముస్లింలను బీసీల్లో చేర్చి బీసీలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణనలో ముస్లింలకు బీసీలలో చేర్చమని తెలిపారు. 65 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పాలనలో కుల గణన చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. చెన్నూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు అంబేద్కర్ జెండాలను తరలించడంపై మండిపడ్డారు దళిత సంఘాల నాయకులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు అంబేద్కర్ జెండాల తరలింపుపై మండిపడ్డ దళిత సంఘాల నేతలు. అంబేద్కర్ కమిటీ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 78 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఎందరో అధికారులు వచ్చిండ్రు, వారి డ్యూటీ వారు చేసుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. మరి స్థానిక ఉన్న ఎమ్మెల్యే వివేక్ గారు ఇక్కడ ఎస్సీ అనే కార్డు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మరి గెలిచిన పిమ్మట మరి ఇక్కడ ఉన్న ఏప్రిల్ 14th రోజు మరి అతని పండుగ చేసుకున్న తర్వాత ఆ యొక్క జెండాలు ఎవరైతే కడతారో ఆ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి ఆ యొక్క సభ్యులందరికీ తెలిపి మరి మేము తీసుకున్నాం, మీరు తీసుకుంటారా అని ఈ విచారణ చేసి మరి వారి యొక్క జెండాలు, ఆ యొక్క అంబేద్కర్ కమిటీ యొక్క జెండాలు వారి కమిటీ సభ్యులకు అప్పచెప్పాలి. తప్పితే ఏదైతే చెత్తను తీసుకుపోయే మురికిని తీసుకుపోయే ఆ యొక్క ట్రాక్టర్లలో ఈ యొక్క జెండాలు వేసుకుపోవడం నిజంగా ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలందరినీ అవమానపరిచిన కమిషనర్ను వెంటనే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కమిషనర్ గారు నేనే రాజును, నేనే మంత్రి అనే విధంగా మరి ఆయన వ్యవహారాలు ఇస్తున్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీకు ఇంత హుకుము, ఇంత హక్కు ఎవరిచ్చినది అంటే స్థానిక ఎమ్మెల్యే పిఎనాట రమణారావు గారు చెప్తే నేను ఇదంతా చేసినా అని నేను సందేశ్ కోసం పోతే చెప్తా ఉన్నాడు. రమణారావు మీ తాత జేజం వచ్చినా కానీ బిడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఉచ్చలు కొట్టుకొని పోతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నీ అధికారం ఏంది, నీ డబ్బు ఏంది, నీ డబ్బు దమాన గదకన్నా గోకర్ణ విద్యను నువ్వు ఆయన దగ్గర చేసుకో. నువ్వు ఆయన మెప్పుకోవాలనుకుంటే నువ్వు ఏమన్నా చేసుకో. వెంకటేశ్వర స్వామి అనే వ్యక్తి
గద్దాల వెంకట స్వామి అనే వ్యక్తి లక్షల రూపాయలలో లక్షలలో మరి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాలు మరి నిలిపి మరి పేదలకు అంబేద్కర్ ఇదాన్ని మరి అందరి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన కడుపులో పుట్టిన వివేక్ వెంకట స్వామి గారి కాన్స్టిట్యూన్స్ లో ఇలా జరగడం నిజంగా శోచనీయమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా మీకు ఏదైనా ఉంటే మీరు రాజకీయాలు తర్వాత చేసుకోండి, కానీ ఈ యొక్క బహుజనులకు అండగా నిలిచి అంబేద్కర్ గారి తోరణాలు మరి యొక్క అవమానపరిచిన నీచాధినీతమైన మరి పద్ధతిలో తీయడం మా యొక్క హృదయాలను కలిసివేసిందని తక్షణం మీరు ఒక వారం 10 రోజులలో మీకు టైం ఇస్తున్నాం. 24 గంటల లోపు గిట్ట ఇక్కడ ఆ యొక్క జెండాలను అమర్చకపోతే అన్ని రాజకీయ పార్టీల అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ ముట్టనిస్తాం. నేను బర్తరఫ్ కమిషనర్ చెన్నూరు కమిషనర్ ను బర్తరఫ్ చేయదాకా నేను బట్టలిప్పి కొట్టానని కూడా దగ్గరలో ఉన్న సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. మా గొప్ప దేవుడైన వ్యక్తి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము గొప్పగా ఎస్సీలలో 59 కులాలు అన్ని కలిసి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరం కలిసి గొప్పగా పండుగ చేయడం జరిగింది. అదే విధంగా అంబేద్కర్ గారి జెండాలను మేము తోరణాల ప్రకారం కట్టుకొని ఎంతో ఉత్సాహంగా అందరం కలిసి చేస్తూ ఉంటే మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి మా కమిటీ మెంబర్లకు ఎవరికి తెలియకుండా అధ్యక్షులు తెలియకుండా మా యొక్క జెండాలను మొత్తం తీసుకుపోయి అక్కడ ఎక్కడంటే మున్సిపల్ ఆఫీస్ లో అక్కడ పడేసి ఎక్కడంటే మన డంపింగ్ హాల్ లో పడేసడం జరిగింది. అయ్యా మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారు, మీకు అంబేద్కర్ జెండా అనే వ్యక్తి ఇది ఏ రకంగా ఉన్నది? అదేమన్నా కనీసం రాజకీయ పార్టీ జెండానా, అదేమన్నా టీఆర్ఎస్ పార్టీ జెండానా, అదేమన్నా కాంగ్రెస్ పార్టీ జెండానా? ఇది ఏంటి అని అంటే అంబేద్కర్ గొప్ప జెండా కాబట్టి మీరు తీసుడు చాలా తప్పు. 24 గంటలలో మీరు తక్షణమే తప్పైందని చెప్పి మీరు చెప్పకపోతే అన్ని కుల సంఘాలు కలిసి మీ మున్సిపల్ ఆఫీస్ లో ముట్టడి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతున్నది. ఇక నుంచి మీరు ఒకసారి తెలుసుకోవాలి, భారతం రాజ్యాంగం రాసిన ప్రకారం. రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. నేటి నుండి 15 రోజుల పాటు ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు యోగా, డ్రాయింగ్, కథలు, పలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 గంటల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వేసవి శిక్షణ శిబిరానికి హాజరు కావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ గౌరవ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో వేసవి శిక్షణ శిబిరాలు, సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మండలంలో కూడా ఈ రోజు నుంచి వేసవి శిక్షణ శిబిరాన్ని గర్ల్స్ హై స్కూల్ రామంపేటలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకొని తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పిల్లలను పంపించాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో 4 అంశాల మీద యోగా నేర్పించడం జరుగుతుంది, కథలు చెప్పడం జరుగుతుంది, ఆట పోటీలు ఉంటాయి, తర్వాత డ్రాయింగ్, పెయింటింగ్ కూడా ఇన్స్ట్రక్టర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కూడా ఏర్పాటు జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణా శిబిరం ఉంటుంది. ఖచ్చితంగా 15 రోజుల పాటు జరుగుతుంది. కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ పంపించి పిల్లలందరూ కూడా ప్రతిరోజు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో భాగంగా పిల్లలకు త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత స్నాక్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.